మంత్రులు కార్యదర్శుల మీటింగ్ లో ఉన్నతాధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలలో ఉన్న డబ్బులు ఎందుకు ఖర్చు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. ఈ నెలాఖరుకు అందుబాటులో ఉన్న నిధులను ఖర్చు చేయాలని డెడ్ లైన్ విధించారు చంద్రబాబు. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్ఓడీలతో జరిగిన కీలక సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు అమరావతి, పోలవరంపై ప్రభుత్వ ప్రణాళికల్ని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాల్ని వివరించి గతంలో నిర్దేశించిన టార్గెట్స్ పై సమీక్షించారు. ఇదే సమయంలో మంత్రులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు కార్యదర్శులందరూ కూడా వారి శాఖల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్ని ఎందుకు ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. ఈ నెల 15 డెడ్ లైన్ అని చెప్పినా నిధుల్ని ఎందుకు ఖర్చు చేయడం లేదంటూ సీరియస్ అయ్యారు. ప్రజల సొమ్ము మురిగిపోయేలా చేసే హక్కు మీకు ఎవరిచ్చారని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సోషల్ వెల్ఫేర్ లో కూడా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ 65 crores ఒక హెడ్ లో వస్తే ఇంతవరకు జీరో ఎక్స్పెండిచర్. ట్రైబల్ వెల్ఫేర్ 70 వస్తే జీరో ఎక్స్పెండిచర్. హౌసింగ్ 369 వస్తే 0.02. 15th is డెడ్ లైన్ వీ హావ్ ఫిక్స్డ్. మీరు ఇవన్నీ నాకు చెప్తే నన్ను కన్విన్స్ చేయగలుగుతారు, కానీ ఏదైతే మీరు ఇచ్చిన మ్యాండేట్ మీరు చేయకుండా కానీ మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్. అందుకే ఈ మంత్లో మీటింగ్ పెట్టింది. అవసరమైతే అసెంబ్లీ February 1st వీక్ పెట్టి, లేదంటే 2nd వీక్ పెట్టి, March 15th కంతా క్లోజ్ చేసి ఆ 15 daysలో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మీరు 4 రూపాయలు ఉంటే తెస్తారని నేను ఆలోచిస్తున్నా. మీరు అసలు ఇచ్చిన డబ్బులు 15 ఖర్చు పెట్టమని మీరు కూర్చున్నారు. ఈ మంత్ లోపల కానీ మీరు పెట్టకపోతే మాత్రం ఇట్ విల్ బి వెరీ సీరియస్. ఐఎమ్ మేకింగ్ వెరీ క్లియర్. ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడంపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలని కోరుకోవడం లేదని, తెలుగు ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలుండాలని తెలిపారు చంద్రబాబు. ఇదే సమయంలో అందరూ మంత్రులు కూడా తమ సెక్రటరీలు, విభాగాధిపతులతో కలిసి ఆలోచన చేయాలన్నారు. రాజధాని అభివృద్ధిలో రైతుల్ని భాగస్వాములు చేయడం గొప్ప విషయమని, అమరావతిలో త్వరలోనే క్వాంటమ్ కంప్యూటర్ ప్రారంభిస్తామని ప్రకటించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించిన అడ్డుపడలేదని, తెలుగు జాతి ఒక్కటే, అందరం కలిసి పనిచేసుకుందామని సూచించారు చంద్రబాబు. మంత్రులు కార్యదర్శుల మీటింగ్ లో ఉన్నతాధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలలో ఉన్న డబ్బులు ఎందుకు ఖర్చు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. ఈ నెలాఖరుకు అందుబాటులో ఉన్న నిధులను ఖర్చు చేయాలని డెడ్ లైన్ విధించారు చంద్రబాబు. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్ఓడీలతో జరిగిన కీలక సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు అమరావతి, పోలవరంపై ప్రభుత్వ ప్రణాళికల్ని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాల్ని వివరించి గతంలో నిర్దేశించిన టార్గెట్స్ పై సమీక్షించారు. ఇదే సమయంలో మంత్రులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు కార్యదర్శులందరూ కూడా వారి శాఖల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్ని ఎందుకు ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. ఈ నెల 15 డెడ్ లైన్ అని చెప్పినా నిధుల్ని ఎందుకు ఖర్చు చేయడం లేదంటూ సీరియస్ అయ్యారు. ప్రజల సొమ్ము మురిగిపోయేలా చేసే హక్కు మీకు ఎవరిచ్చారని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సోషల్ వెల్ఫేర్ లో కూడా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ 65 crores ఒక హెడ్ లో వస్తే ఇంతవరకు జీరో ఎక్స్పెండిచర్. ట్రైబల్ వెల్ఫేర్ 70 వస్తే జీరో ఎక్స్పెండిచర్. హౌసింగ్ 369 వస్తే 0.02. 15th is డెడ్ లైన్ వీ హావ్ ఫిక్స్డ్. మీరు ఇవన్నీ నాకు చెప్తే నన్ను కన్విన్స్ చేయగలుగుతారు, కానీ ఏదైతే మీరు ఇచ్చిన మ్యాండేట్ మీరు చేయకుండా కానీ మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్. అందుకే ఈ మంత్లో మీటింగ్ పెట్టింది. అవసరమైతే అసెంబ్లీ February 1st వీక్ పెట్టి, లేదంటే 2nd వీక్ పెట్టి, March 15th కంతా క్లోజ్ చేసి ఆ 15 daysలో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మీరు 4 రూపాయలు ఉంటే తెస్తారని నేను ఆలోచిస్తున్నా. మీరు అసలు ఇచ్చిన డబ్బులు 15 ఖర్చు పెట్టమని మీరు కూర్చున్నారు. ఈ మంత్ లోపల కానీ మీరు పెట్టకపోతే మాత్రం ఇట్ విల్ బి వెరీ సీరియస్. ఐఎమ్ మేకింగ్ వెరీ క్లియర్. ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడంపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలని కోరుకోవడం లేదని, తెలుగు ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలుండాలని తెలిపారు చంద్రబాబు. ఇదే సమయంలో అందరూ మంత్రులు కూడా తమ సెక్రటరీలు, విభాగాధిపతులతో కలిసి ఆలోచన చేయాలన్నారు. రాజధాని అభివృద్ధిలో రైతుల్ని భాగస్వాములు చేయడం గొప్ప విషయమని, అమరావతిలో త్వరలోనే క్వాంటమ్ కంప్యూటర్ ప్రారంభిస్తామని ప్రకటించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించిన అడ్డుపడలేదని, తెలుగు జాతి ఒక్కటే, అందరం కలిసి పనిచేసుకుందామని సూచించారు చంద్రబాబు.